పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నక్క మరియు మేక. ఒక ఎండాకాలం రోజున ఒక నక్క అడవిలో తిరుగుతూ అనుకోకుండా ఒక లోతైన బావిలో పడిపోయింది. ఆ బావి గోడలు చాలా జారుగా ఉండటం వలన అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. నక్క భయంతో ఇప్పుడెలా బయటపడాలి అని ఆలోచిస్తుండగా అదే దారిలో మేక ఒకటి దాహం వేసి అటుగా వచ్చింది. మేక బావిలోకి తొంగి చూసి కింద ఉన్న నక్కను చూసి, నక్క మామ, బావిలో నీళ్లు ఎలా ఉన్నాయి? నాకు చాలా దాహంగా ఉంది అని అడిగింది. జిత్తులమారి అయిన నక్కకు ఒక ఆలోచన వచ్చింది. తన కష్టం బయట పెట్టకుండా అది ఎంతో సంతోషంగా నటిస్తూ ఇలా అంది. మేక బాబాయ్, నీళ్ళు చాలా చల్లగా అద్భుతంగా ఉన్నాయి. ఈ అడవిలోనే ఇంత మంచి నీళ్లు ఎక్కడా ఉండవు. నువ్వు కూడా దాహం తీర్చుకోవాలంటే తొందరగా బావిలోకి దూకు. ఆ మాటలు నమ్మిన అమాయకపు మేక దాని పరిణామాలు ఆలోచించకుండా టప్పున బావిలోకి దూకేసింది. మేక దాహం తీరే వరకు నీళ్లు తాగి తీరా పైకి చూసేసరికి తాము ఇద్దరూ బయటికి రాలేకపోతున్నామని గ్రహించింది. మేక కంగారు పడి, నక్కమామ, ఇప్పుడు మనం ఎలా బయటికి వెళ్ళాలి అని అడిగింది. నక్కకు అప్పటికే తన పని పూర్తి అయింది. అది నవ్వుతూ, భయపడకు మేక బాబాయ్, నాదొక మంచి ఉపాయం ఉంది. నువ్వు నీ వెనుక కాళ్లపై నిలబడి ముందు కాళ్లను బావి గోడకు ఆనించు. నేను నీ వీపుపై నుండి ఎక్కి ఆ తరువాత నీ కొమ్ములపై నుండి దూకి బయటపడతాను. నేను బయటకి వచ్చాక నిన్ను కూడా లాగి బయటికి తీస్తాను అని చెప్పింది. మేక ఆ మాటలు నమ్మి నక్క చెప్పినట్లుగా నిలబడింది. నక్క వెంటనే మేక వీపుపై ఎక్కి దాని కొమ్ములపై నుండి గెంతు వేసి ఒక్కసారిగా బావి నుండి బయటపడింది. మేక ఉబసం తీసుకుంటూ, నక్కమామ, నన్ను కూడా లాగి బయటకు తీస్తానని మాట ఇచ్చావు. త్వరగా నన్ను రక్షించు అని గట్టిగా అరిచింది. నక్క నవ్వి, ఓ పిచ్చి మేక, కిందకి దూకే ముందే పైకి ఎలా రావాలో ఆలోచించుకోవాలి అని చెప్పి నక్క అక్కడ నుండి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అమాయకమైన మేక బావిలోనే ఉండిపోయింది. పిల్లలు, దీని నుండి మీకు తెలుసుకోవాల్సిన నీతేంటి? ముందు ఆలోచించి తర్వాత పని చేయాలి. ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.